Garuda Express, an international courier service. తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సినీ నటి సమంతను ఎంపిక చేయలేదనే వార్తలు ఇటు సినీ ప్రపంచంలో అటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడైన మంత్రి కేటీఆర్ ద్వారానే సమంత చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. అయితే తాజాగా సమాచార హక్కు చట్టం కింద చేసుకున్న దరఖాస్తులో సమంతకు అలాంటి పదవి ఏమీ కట్టబెట్టలేదని అధికారికంగా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి అధికారులను మందలించినట్లు సమాచారం. చేనేత శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అధికారులకు ఒకంత క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తుంది. సాక్షాత్తు తాను ప్రకటించిన నిర్ణయానికే ఆచరణలో భిన్నంగా జరిగితే ఎలా అని అధికారులపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో చేనేత శాఖ డైరెక్టర్ శైలజ రామయ్యర్ ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. సుమారు నెల రోజుల క్రితం చేనేత రంగ అభివృద్ధి, చేనేత ఉత్పత్తులకు ప్రాచుర్యం తీసుకొని వచ్చేందుకు ప్రముఖ సినీ నటి సమంత ముందుకు రావడాన్ని స్వాగతించిన మంత్రి కేటీఆర్ తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తించి గౌరవించి కృతజ్ఞతలు తెలియజేయడమైంది. ముఖ్యంగా తనకు చేనేత వస్త్ర ఉత్పత్తుల పట్ల ఉన్న మక్కువ, ఆసక్తి వలన స్వచ్ఛందంగా టెస్కోతో కలిసి పనిచేస్తానన్న సమంతను తాము చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా గుర్తించనున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో అలర్ట్ అయిన చేనేత శాఖ సమంతను చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్ గా అధికారికంగా తామే ప్రకటిస్తామని చెప్పడం జరిగింది.